హాయ్ అండి. విశ్వ ఛానల్‌కి స్వాగతం. నేనిప్పుడు చామదుంపల పులుసు చేస్తున్నాను. అలాగే కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు కూడా వేస్తున్నానండి. ఈ చామదుంపల పులుసు గుడ్లు, పచ్చిరొయ్యలేసి ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు బాండ్లి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు గుడ్లు వేసేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేస్తున్నానండి కోడిగుడ్డులో. కోడిగుడ్లు వేగిపోయాయని తీసేస్తున్నాను. ఇందులోనే 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్నానండి. వేసేస్తున్నాం. అలాగే 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు మీడియం సైజ్ చూసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. టమాటో, ఉల్లిపాయ పేస్ట్ వేశాను. ఆయిల్‌లో కాసేపు మగ్గాలండి ఇది. ఇదిగోండి కాస్త ఇలా మగ్గింది కదా! ఇప్పుడే పచ్చిరొయ్యలు వేసేస్తున్నానండి. ఈ రొయ్యలు వేసి పులుసు పెట్టుకుంటే చాలా బావుంటున్నాయండి చామదుంపలు. ఇవి కాసేపు ఈ ఆయిల్ తేలే వరకు ఇవి ఇలా బాగా మగ్గబెట్టుకోవాలండి. కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నాను మళ్ళీని. ఇందాక కోడిగుడ్డులో వేసాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాను. ఇదిగోండి ఇలా ఉల్లిపాయ, టమాటో, పచ్చిరొయ్యలు కూడా మగ్గిపోయాయి బాగాను. ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే అర స్పూన్ జీలకర్ర పొడి. కరివేపాకు రెమ్మ. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. ఇందులోనే చామదుంపలు వేసేస్తాను. నేను ఉడికించి ఇలాగా పొట్టు తీసి పెట్టుకున్నానండి. సరిపడా ఉప్పు వేస్తున్నాను కర్రీకి సరిపడా. వాటర్ వేసేస్తున్నానండి. ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. ఇలా అన్నీ వేసాం కదండీ! ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఉడికాక అప్పుడు పులుసు పోసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఉడికాక చూద్దామండి. చూద్దామండి. ఇదిగోండి ఇలా ఉంది కదా! ఇప్పుడు. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని ఇలా పులుసు తీసి పెట్టుకున్నానండి. చింతపండు పులుసు వేసేస్తాను. ఎంతో అక్కర్లేదు. చిన్న నిమ్మకాయ సైజు అలా వేసుకుంటే పులుపు కొంచెం తక్కువ వేసుకుంటే బావుంటదండి. ఆల్రెడీ టమాటాలు వేసాం కదా! బావుంటుందండి. కాసేపు మరగాలండి. ఒక 10 నిమిషాలు అలా మరగాలండి ఇది. చూద్దామండి. ఇదిగోండి చామదుంపల పులుసు అయిపోయిందండి ఇంకా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుంటున్నాను. రెడీ అండి చామదుంపల పులుసు. ఇలా నేను గుడ్లు, దుంపలు ముందే ఉడకబెట్టి పెట్టేసుకున్నాను కాబట్టి నాకు త్వరగా అయిపోయింది వంట. అంతేనండి ఇదిగో చామదుంపలు, రొయ్యలు, గుడ్లు పులుసండి. ఇంతేనండి. ఈ చామదుంపలు, గుడ్లు పులుసు మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌కి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.